స్టార్డమ్ అనే పదాన్ని ఎంజీఆర్ అండ్ శివాజీ గణేశన్ కంటే ముందు తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ సినిమా ఎంకేటి గారి పూర్తి పేరు మాయవరపు కృష్ణమూర్తి త్యాగరాజ్ భగవతార్ గారు ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. ఆయన ఒక గ్రేట్ సింగర్, గ్రేట్ యాక్టర్, ఒక ఐకానిక్ స్టార్ ఆఫ్ సినిమా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏ విక్టిమ్ ఆఫ్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ మర్డర్ మిస్టరీ ఇన్ తమిళ్ ఫిలిం హిస్టరీ. ఒక మర్డర్ కేసులో ఈయన జైలుకు కూడా వెళ్లారు. ఈయన రియల్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి November 14th దుల్కర్ సల్మాన్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న కాంతా సినిమా రిలీజ్ అవబోతుంది. మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. సో ఈ వీడియోలో ఈ రియల్ స్టోరీ వెనుకున్న మిస్టరీ ఏంటి, కాంతా సినిమా కంప్లీట్లీ త్యాగరాజ్ భగవతార్ బయోగ్రఫీని బేస్ చేసుకునే తీసారా లేదా ఫిక్షనల్ క్యారెక్టరా అనే పాయింట్ ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి. ఎంకేటి గారు తమిళనాడులోని మాయవరంలో 1910 లో పుట్టారు. ఈయన కర్ణాటిక్ మ్యూజిక్ లో ఆరితేరిన వారు. ఆయన కెరియర్ బిగినింగ్ లో స్టేజ్ షోస్ నాటకాల్లో పర్ఫామ్ చేస్తుండే. 1930s టైంలో తమిళ సినిమా ఇంకా బ్లాక్ అండ్ వైట్ స్టేజ్ లోనే ఉండే. ఆ సమయంలోనే ఒక సూపర్ స్టార్ రేంజ్ ని సంపాదించారు. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ లైక్ చింతామణి, అంబికాపాతి, హరిదాస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. ఎంకేటి గారు యాక్ట్ చేసిన హరిదాస్ మూవీ కంటిన్యూస్ గా 3 years మద్రాస్ లో బ్రాడ్వే థియేటర్ లో స్క్రీనింగ్ అయింది. 3 years కంటిన్యూస్ లా సినిమా ఆ థియేటర్ లో ఆడింది. అప్పటికే ఇండియాలో లాంగెస్ట్ రన్నింగ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాట్ జస్ట్ తమిళ సినిమా బట్ ఎంటైర్ ఇండియన్ సినిమాలో ఫస్ట్ మూవీ టు రన్ కంటిన్యూస్లీ ఫర్ 3 years. ఈ హరిదాస్ మూవీని గుర్తుపెట్టుకోండి, మనం నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుందాం వీడియోలో. ఎంకేటి గారి సినిమాస్ లో సాంగ్స్ మంచి ఎమోషన్ తో ఉండేటిది, ఎందుకంటే ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ లో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన వాయిస్ చాలా మెలోడియస్ ఉండేది. 1930s టైంలో ప్లేబ్యాక్ సింగర్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మూవీస్ లో మనకి సపరేట్ సింగర్స్ పాడతారు కదా, ఆ టైంలో అలా లేదు. ఎంకేటి గారు తన మూవీస్ లో తన వాయిస్ తోటనే సాంగ్స్ పాడేవారు. పబ్లిక్ కి ఎంకేటి గారి పాటలన్నా ఆయన వాయిస్ అన్నా చాలా ఇష్టం. విత్ ఇన్ రికార్డ్ టైంలోనే ఈయన తమిళ సినిమాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన స్టార్డమ్ అనే కోట కూలిపోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఆ కోటను కూల్చిన వ్యక్తి పేరు లక్ష్మీకాంతన్. అసలు ఈ లక్ష్మీకాంతన్ ఎవరు అనంటే ఈయన ఒక ఫిలిం జర్నలిస్ట్, అదే మన మూర్తి తాత లాగా. 1930s టైంలో సినిమా తూతూ అనే ఒక మ్యాగజైన్ రన్ చేసేవారు. దాంట్లో మెయిన్లీ సినిమా యాక్టర్స్ మరియు వాళ్ళ లైఫ్స్ గురించి గాసిప్స్ రాస్తుండే. ఉన్నవి లేనివి గాసిప్స్ అన్ని రాస్తుండే, లైక్ మన ఇప్పుడు ట్విట్టర్ లో రాస్తాం కదా అట్లా అన్నమాట. ఒక టైంలో ఆయన మ్యాగజైన్ కి రికార్డ్ లెవెల్లో సేల్స్ ఉండేవి. సో సినిమా వాళ్ళందరూ భయపడి ఈయనకు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిర్రు. ఎందుకు, మా గురించి మ్యాగజైన్స్ లో రాయకండి ప్లీజ్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవారు. సో ఈయన ఇది ఒక బిజినెస్ లెక్క చేసిండు. అలా అతి తక్కువ టైంలో లక్ష్మీకాంతన్ చాలా మనీ అండ్ ఫేమ్ ని సంపాదించిండు. కానీ ఇదంతా ఎంకేటి మరియు అప్పటి కమెడియన్ అయిన ఎన్ఎస్ కృష్ణ గారికి అస్సలు నచ్చలేదు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు లక్ష్మీకాంతన్ గారి మ్యాగజైన్ ని ప్రాపర్ పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారు అని చెప్పి. ఆ కంప్లైంట్ వల్ల సినిమా తూతూ అనే మ్యాగజైన్ ని స్టాప్ చేయడం జరిగింది. లక్ష్మీకాంతన్ మళ్ళీ ట్రై చేసిండు ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని మ్యాగజైన్ రన్ చేయడానికి, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈయనకు పర్మిషన్ రాలేదు. అందుకని పగబట్టిన లక్ష్మీకాంతన్ హిందూ నేషన్ అనే లాస్ లో ఉన్న మ్యాగజైన్ కంపెనీ కొని ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన ఎంకేటి అండ్ కమెడియన్ ఎన్ఎస్ కృష్ణ గారి మీద బ్యాడ్ గాసిప్స్ మరియు తప్పుడు కథలు రాయడం స్టార్ట్ చేసిండు. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీకాంతన్ పైన వడివేల్ అనే ఒక వ్యక్తి వచ్చి కత్తితో అటాక్ చేసిండు. కానీ అటాక్ నుంచి తప్పించుకున్న లక్ష్మీకాంతన్ వడివేలు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేరు. అప్పుడు లక్ష్మీకాంతన్ తన లాయర్ ద్వారా కేసు ఫైల్ చేద్దామని అనుకున్నాడు. అసలు ఈ వడివేలు ఎవరు, ఎందుకు అటాక్ చేశాడంటే వడివేలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్న హౌస్ ని లక్ష్మీకాంతన్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిండు. అదే కోపంతో వడివేలు అటాక్ చేసిండు. 1944 November 7th నైట్ న లక్ష్మీకాంతన్ తన ఫ్రెండ్ లాయర్ దగ్గర నుండి తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది స్ట్రేంజర్స్ వచ్చి ఆయన మీద అటాక్ చేశారు. ఈ అటాక్ లో సివియర్ గా గాయపడ్డ లక్ష్మీకాంతన్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసిర్రు. లక్ష్మీకాంతన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే చనిపోయిండు. ఈ కేసులో పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్ గా వడివేల్ని అరెస్ట్ చేసిర్రు. తర్వాత వడివేల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే వడివేలు ఎంకే త్యాగరాజ్ భగవతార్ అండ్ ఎన్ఎస్ కృష్ణ గారి ఇద్దరి పేర్లు చెప్పిండు. దాంతో ఒక్కసారిగా ఎంకేటి గారు ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ గా అరెస్ట్ అయ్యారు. అప్పటి మద్రాస్ హైకోర్టు ఎంకేటి అండ్ ఎన్ఎస్ కృష్ణకి లైఫ్ సెంటెన్స్ విధించింది, యావజ్జీవ కారాగార శిక్ష. తర్వాత ఎంకేటి లండన్ హైకోర్టులో అప్పీల్ చేసిండు, ఎందుకంటే అప్పటికి ఇండియాకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు, బ్రిటిష్ అండర్లోనే ఉంది. అక్కడ లండన్ జడ్జ్మెంట్ ఎంకేటి గారిని నిర్దోషి, ఇన్నోసెంట్ అని చెప్పి డిక్లేర్ చేసింది. లండన్ హైకోర్టు ఎంకేటి గారిని నిర్దోషి అని విడుదల చేసినా కూడా అప్పటికే ఆయనకు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగింది. ఆయనకు ఈ మర్డర్ కేసు తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్స్ రాలేదు. ఆయన ఫేమ్, కెరియర్ మొత్తం బ్రేక్ అయిపోయినాయి. తర్వాత ఆయన చివరిగా నటించిన శివగామి మూవీ 1960s లో రిలీజ్ అయింది, కానీ అది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అండ్ త్యాగరాజ్ భగవతార్ గారు లాస్ట్ మూవీ అయిన శివగామి షూటింగ్ కంప్లీట్ కాకముందే చనిపోయారు.
ఆయన 1959లో చనిపోయారు. మూవీ మాత్రం 1960లో రిలీజ్ అయింది. ఇది తమిళ సినిమాలోనే ఒక బ్లాక్ మార్క్ గా నిలిచింది. ఇక్కడ ఎంకేటి గారు అంటున్నా గానీ, త్యాగరాజ్ భగవతార్ గారు అంటున్నా గానీ ఇద్దరు ఒకరే. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ తో నేను పిలుస్తున్నా అంతే. లెట్స్ సీ హౌ కాంతా రిలేటెడ్ టు ఎంకేటి కేస్. ఫర్ షూర్ గా కాంతా కంప్లీట్లీ ఎంకేటి బయోపిక్ అయితే కాదు, బట్ ఆయన లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకుని తీసిర్రు. ఇదైతే డెఫినెట్ గా చెప్పొచ్చు. ఎట్లా చెప్తున్నావు అంటే, ఇందాక గుర్తుపెట్టుకోమన్నా కదా, ఎంకేటి గారి మూవీ 3 years అంటే 1000 days కంటిన్యూస్ గా చెన్నైలో ఒక థియేటర్ లో ఆడిందని చెప్పి. సో ట్రైలర్ లో మనం ఈ షాట్ చూస్తే 1000 days విజయోత్సవ వేడుకలు అని ఉంది. అండ్ కాంతాలోని దుల్కర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ పేరు టీకే మహదేవన్, అంటే టీకేఎం కదా. ఇది రియల్ ఎంకేటి నేమ్ కి రివర్స్ లో పెట్టారు. సో ఈ రెండు సాలిడ్ రిఫరెన్స్లు ఉన్నాయి. అండ్ ట్రైలర్ లో చూస్తే రానా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండు. అందులో ప్రైమ్ సస్పెక్ట్ గా ఉంది మూవీ వాళ్ళే, యాజ్ ఇట్ ఈస్ ఎంకేటి గారి లాగా. ఆయన కూడా లక్ష్మీకాంతన్ మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్. సో ఈ పాయింట్స్ ని బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది కాంతా మూవీ డైరెక్ట్ బయోపిక్ అయితే కాదు, కానీ ఎంకే త్యాగరాజ్ భగవతార్ గారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఫిక్షనల్ గా క్రియేట్ చేసింది అని చెప్పి. త్యాగరాజ్ భగవతార్ గారి ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ హౌస్ నేమ్ మనోరమ ఫిలిమ్స్. కాంతా మూవీలో కూడా సేమ్ రిఫరెన్స్ ని మెయింటైన్ చేయడానికి దాన్ని మోడర్న్ టచ్ తో మోడర్న్ స్టూడియోస్ అని పెట్టారు. ట్రైలర్ లో ఉన్న ఈ షాట్ లో పేపర్ కట్ ని చూడండి. ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది శాంతా సినిమా మళ్లీ మొదలైంది అని. అందులో చెప్పినట్టు శాంతా మూవీ అనే ప్రాజెక్ట్ ని ఫస్ట్ దుల్కర్ గారితో షూటింగ్ స్టార్ట్ చేశారు, కానీ కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల షూటింగ్ ని మధ్యలోనే ఆగిపోయింది. అండ్ ఆ మూవీనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అని పేపర్ లో ఉంది. టీజర్ లో కూడా ఫస్ట్ మూవీ నేమ్ శాంతా అని చెప్తారు, దాని తర్వాత అది కాంతాగా మారుతుంది. షూటింగ్ అయిపోవడానికి కారణమేందో మూవీలోనే చూద్దాం. ఈగో క్లాషెస్ వలన, లేదా దుల్కర్ గారు నిజంగా ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కున్నారా లైక్ ఎంకేటి గారి లాగా, మూవీలో చూద్దాం మనం. అండ్ ఈ పాయింట్ కూడా కొంచెం ఎంకేటి గారి లైఫ్ కి రిఫరెన్స్ లానే ఉంది. మూవీలో ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది కదా, దాని కథను డీకోడ్ చేద్దాం. ట్రైలర్ లో ఈ షాట్ లో దుల్కర్ ఈ సినిమా నా క్లైమాక్స్ తోనే రిలీజ్ అవుతుంది అని అంటాడు. సో ఇక్కడ హీరో అండ్ డైరెక్టర్ మధ్యన క్రియేటివ్ క్లాషెస్ ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంతా మూవీ లోపల ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది కదా, అండ్ ఆ ఇన్నర్ మూవీ షూటింగ్ టైంలో హీరోకి డైరెక్టర్ కి ఈగో క్లాషెస్ వస్తున్నాయి. అది ఎంతవరకు వెళ్తుంది, ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది సస్పెన్స్ మన మూవీలో చూద్దాం. నెక్స్ట్ ఈ షాట్ లో దుల్కర్ కట్టుకున్న మన బంధం దేనికి వెనకాడదు అని చెప్తాడు. సో ఆ షూటింగ్ జరుగుతున్న మూవీ కథ ఏంటనంటే, నేను మీకు 2 స్టోరీస్ చెప్తా. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే పక్కా అవుతుంది. ఎందుకో కూడా మీకు రీజన్ చెప్తా. మూవీలో షూటింగ్ జరుగుతున్న మూవీ కథ ఏంటంటే, భాగ్యశ్రీకి దుల్కర్ కి మ్యారేజ్ అయ్యి కొడుకుంటాడు. బట్ ఎట్ ద సేమ్ టైం దుల్కర్ కి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటది. ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళ కొడుక్కి నచ్చక వాళ్ళ కొడుకే తండ్రిని చంపేస్తాడు, ఐ మీన్ దుల్కర్ ని చంపేస్తాడు. ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటంటే, భాగ్యశ్రీకి ఆల్రెడీ పెళ్ళే ఒక కొడుకుంటాడు. దాని తర్వాత దుల్కర్ భాగ్యశ్రీకి మళ్ళీ మ్యారేజ్ అవుతుంది, లేదంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆ ఇద్దరి మధ్యన సంబంధము ఈ కొడుక్కి, ఎవరైతే భాగ్యశ్రీ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ కొడుకుండు కదా, నచ్చకపోవడం వల్ల దుల్కర్ కి వాళ్ళ కొడుక్కి బాగా గొడవలయ్యి దుల్కర్ ని వాళ్ళ కొడుకు చంపేస్తాడు. ఇది సెకండ్ వర్షన్ ఆఫ్ స్టోరీ. అండ్ ఇదే మెయిన్ వర్షన్. ఇలానే ఉంటుందని చెప్పి నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నా. ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటే చెప్తా దీనికి రీజన్ కూడా. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పిన ఎంకేటి గారి లాస్ట్ మూవీ శివగామి అని, దాని స్టోరీ కొంచెం సిమిలర్ ఇలానే ఉంటది. అసలు శివగామి మూవీ ఒరిజినల్ స్టోరీ ఏందనంటే, మూవీలో హీరోయిన్ కి ఆల్రెడీ ఒక కొడుకుంటాడు తన ఫస్ట్ హస్బెండ్ తో. తర్వాత శివగామి త్యాగరాజ్ భగవతార్ గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటది. దాని వల్ల శివగామి కొడుక్కి ఎంకేటి గారికి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. ఎమోషనల్ రీయూనియన్ తోటి మూవీ ఎండ్ అవుతుంది. బట్ కాంతా ట్రైలర్ లో దుల్కర్ చెప్పిండు కదా, ఈ సినిమా నా క్లైమాక్స్ తోనే రిలీజ్ అవుతుంది అని. ఆ లైన్ శివగామి మూవీ క్లైమాక్స్ ని ఇండైరెక్ట్లీ మిర్రర్ చేస్తారు. సో ఆ క్లైమాక్స్ ఏంటంటే, సవతి కొడుకు ఐ మీన్ స్టెప్ సన్ దుల్కర్ ని చంపేయడం. అదే క్లైమాక్స్. ఎందుకంటే ట్రైలర్ లో ఈ షాట్ లో దుల్కర్ ని ఎవరో షూట్ చేస్తున్నట్టు మనం క్లియర్ గా చూడొచ్చు. కాంతా మూవీ చాలా లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంది. రియల్ టు రియల్, ఎంకేటి లైఫ్ రిఫరెన్స్ అండ్ ఫిక్షనల్ క్లైమాక్స్ ఫ్యూజన్, ఇవి 3 లేయర్స్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. ట్రైలర్ లో ఈ షాట్ లో మనం చూడొచ్చు రానా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండు. సో మూవీ షూటింగ్ టైంలో ఎవరో అయితే చనిపోయారు. అది దుల్కరా లేదా ఇంకెవరైనా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్ కిరణ్ థియరీ. నా థియరీ ప్రకారం కాంతా సినిమా స్టోరీ ఏంటంటే, దుల్కర్ ఒక ఫేమస్ హీరో, కానీ ఒక కేసులో ఇరుక్కుంటాడు, లేదంటే కావాలనే ఎవరైనా ఇరికిస్తారు. ఎందుకు అలా చెప్తున్నానంటే, ట్రైలర్ లో ఉన్న ఈ షాట్ లో ఒక పర్సన్ అంటాడు, నేను నిన్ను ఊదేయడం నాకు చాలా సింపుల్ అని. ఆ డైలాగ్ తో క్లియర్ గా అర్థమవుతుంది మూవీలో దుల్కర్ కి చాలా మంది శత్రువులు ఉన్నారని, అండ్ వాళ్ళందరూ దుల్కర్ ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారని. సో దుల్కర్ ఇరుక్కున్న కేసు నుంచి బయటకు రావడం చాలా కష్టం. బట్ డబ్బు ఫేమ్ ఉన్న హీరో కాబట్టి మూవీ షూటింగ్ లో చనిపోయినట్టు అందరిని నమ్మించి ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు.
ఈ ప్రాసెస్ లో సముద్రకని గారు దుల్కర్ కి హెల్ప్ చేస్తుండొచ్చు. ఇది నా ఫస్ట్ థింగ్. ఎందుకనంటే ట్రైలర్ లో చాలా సార్లు దుల్కర్ మీద మర్డర్ అటెంప్ట్స్ చూపించారు. లైక్ ట్రైలర్ లో ఈ యొక్క షాట్ లో షాండ్లియర్ దుల్కర్ పైన పడిపోవడం, ఇంకో సీన్ లో గన్ షాట్ దుల్కర్ ని ఎవరో చంపేయడం గన్ తోటిని, ఇంకో షాట్ లో రోప్ తో దుల్కర్ ని చంపడానికి ట్రై చేయడం, ఇలా చాలా షాట్స్ ఉన్నాయి. అన్ని చూస్తుంటే దుల్కర్ లైఫ్ డేంజర్ లో ఉంది అనే సెటప్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ రానా ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు కదా, సో ఆ కేస్ దుల్కర్ డెత్ దే. రానా అంటాడు కొన్ని నిజాలు ఎప్పటికీ బయటకు రాకపోవడమే బెటర్ అని. సో దుల్కర్ బతికే ఉన్నాడనే నిజం తెలిసినా కూడా రానా ఎవ్వరికి చెప్పాడు. కానీ ఇలాంటి సెటప్ క్లైమాక్స్ తోటనే ఆల్రెడీ దుల్కర్ కురుప్ మూవీ చూసినాం. కాబట్టి కాంతా క్లైమాక్స్ సేమ్ రేంజ్ లో ఉంటది అనైతే నేనైతే అనుకోవట్లేదు. మేబీ ట్విస్ట్ డిఫరెంట్ ఉంటది. అండ్ నా సెకండ్ థియరీ ఏంటంటే మూవీ షూటింగ్ టైంలో దుల్కర్ నిజంగానే ఎవరినైనా చంపడం ఆర్ దుల్కర్ చేతిలో యాక్సిడెంటల్ గా ఎవరైనా చనిపోవడం. ఇదంతా సముద్రకని గారు ఆర్ ఆ పొలిటీషియన్ పర్సన్ ఎవరైతే దుల్కర్ ని థ్రెటన్ చేశారో ఇద్దరు కలిసి దుల్కర్ ని ఇరికించడం అండ్ ఆ కేసు నుంచి బయటపడడానికి దుల్కర్ కి రానా హెల్ప్ చేయడం ఇలా కూడా అయి ఉండొచ్చు. బట్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. దుల్కర్ నిజంగానే చనిపోతే ఆ కేసుని కవరప్ చేయడానికి రానా వస్తుండొచ్చు. సో ఇట్లా చాలా థీరీసే ఉన్నాయి. బట్ ఐ ఆల్వేస్ స్టిక్ ఆన్ టు మై ఫస్ట్ థియరీ. నేను ఏదైతే ఎస్కేప్ ప్లాన్ దుల్కర్ చేస్తాడో అనేది చెప్పానో అదే థియరీకి నేను స్టిక్ ఆన్ అయి ఉన్నా. అసలు మూవీలు ఎట్లుంటుందో 14 నవంబర్ రోజు చూద్దాం. మనకు టీజర్ లో శాంత ద ఫస్ట్ హారర్ ఫిలిం అని చెప్పి మెన్షన్ చేసిరు. అసలు కాంతా మూవీలో జరుగుతున్న ఇన్నర్ మూవీ హారర్ ఫిలిమా లేదంటే ఫ్యామిలీ డ్రామాలో హారర్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి స్టోరీ ఏమైనా ఉందా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. నాకైతే ఒక 3 థియరీస్ అనిపిస్తున్నాయి, కానీ అన్ని చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మూవీ చూసే తెలుసుకుందాం. ఇది నా ఫైనల్ అనాలిసిస్. దిస్ ఈజ్ మై బ్రేక్ డౌన్ అండ్ థియరీ అబౌట్ కాంతా మూవీ ట్రైలర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.